హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. ఇప్పుడైతే మేము తిరుపతి వచ్చేసామండి. ట్రైన్ అయితే చాలా బేగా తీసుకొచ్చేసారు. 4:00 కల్లా తీసుకొచ్చేసారనమాట ట్రైను. యాక్చువల్‌గా అయితే ఎప్పుడు 4:30, 5 అయిపోతది. కానీ ఈసారి అయితే చాలా బేగా తీసుకొచ్చేసారనమాట. లగేజెస్ అన్నీ పట్టుకొని ఇప్పుడైతే బయటికెళ్ళిపోతున్నామనమాట. చూడండి ఎంత రష్‌గా ఉందో. ఇప్పుడే కదా ట్రైన్ వచ్చింది. అందుకు చాలా అంటే చాలా రష్‌గా ఉంది తిరుపతి. ఇక్కడైతే ఒకటి జరిగింది తెలుసండి. ఎక్స్‌కలేటరు ఎక్కుతుంటే ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు పడిపోయారు. ఒకేసారి కిందకి మొత్తం అందరూ కలిసి ఒకేసారి పడిపోయారండి. ఇంకా మేమైతే ఇంకా మేము ఎక్స్‌కలేటర్ ఎక్కుదాం అనుకున్నాం కానీ అస్సలు ఎక్కలేదు. ఇంక నడుచుకొని వచ్చేసాము. ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకొని మేము ఐస్ మహల్‌కి వెళ్తున్నాం అనమాట. ఐస్ మహల్ ఏంటనుకుంటున్నారా? మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకి ఇక్కడ హాలిడే హోమ్ ఇస్తారంట. హాలిడే హోమ్ అంటే ఎక్కడ పడితే అక్కడే ఏ ప్లేస్కి వెళ్ళినా ఉంటాయి అనేసి చెప్పారు. అంటే మెయిన్ టెంపుల్స్కే ఉంటాయి అనేసి అన్నారనమాట. అయితే ఇక్కడ ఉంటుంది అని చెప్తే హాలిడే హోమ్ బుక్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే హాలిడే హోమ్కే వెళ్ళిపోదాము. మాకైతే ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర అవుతుంది. మాకైతే ముందుగానే తెలియదు. ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. చూడండి చాలా ఫేమస్ కదా గంగమ్మ తల్లి జాతర. ప్రతి ఒక్క షాప్ దగ్గర అరటి గెలలు పెట్టేసి ఉన్నది. ఇదిగోండి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ లోపల నుండే వెళ్ళాలి అని చెప్పి ఆ లోపలికే వెళ్ళాలని చెప్పారనమాట. కొంచెం దూరమే, అంటే ఆటో ఎక్కితే మేము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి ఐస్ మహల్ హాలిడే హోమ్కి 150 రూపీస్ అనమాట. 4 మెంబర్స్కి 150 రూపీస్ తీసుకుంటారు. మేము 2 డేస్కి బుక్ చేసుకున్నామన్నమాట. 2 డేస్కి బుక్ చేసుకున్నాము హాలిడే హోము. లగేజ్ పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైనుండి కిందకు వచ్చి అవన్నీ ప్రాబ్లమ్స్ అవి ఎందుకని ఈసారి అయితే ఇలా ట్రై చేసామన్నమాట. ఇప్పుడు ఈ లగేజ్ అంతా హాలిడే హోమ్లో పెట్టేసి మా నలుగురికి ఫ్రెష్ అప్ అవ్వడం కోసం ఒక బ్యాగ్లోని తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట బట్టలు అవి. ఇదిగోండి హాలిడే హోమ్ ఇదే అన్నమాట. బాగుంది కదా, బాగుంటుందండి హాలిడే హోము. నేనైతే ఇది సెకండ్ టైము హాలిడే హోమ్కి వెళ్ళడం. హాలిడే హోమ్ అనేది యాక్చువల్గా అయితే 11:00కి చెక్ ఇన్ అవ్వాలి. కానీ మరి ట్రైన్ వచ్చేసింది కదా, బేగ వచ్చేస్తుంది ఎక్కడుంటామని చెప్పి ముందు రోజే మా హస్బెండ్ చెక్ ఇన్ అయిపోయారనమాట. చెక్ ఇన్ అయిపోవడం బట్టి మాది నిన్నే చెక్ ఇన్ అయిపోయామని చెప్తే మేము వెళ్ళగానే మాకు కీస్ ఇచ్చేసారనమాట. డీటెయిల్స్ అవినా ఇక్కడ పేపర్స్ అవి తీస్తున్నారనమాట. ఇక్కడ మా హస్బెండ్ తీస్తే డీటెయిల్స్ అవి ఇచ్చేస్తే ఫిల్ చేసేసారు. వాళ్ళు ఏదో పేపర్ ఇస్తే మొత్తం అన్నీ ఫిల్ చేసేసి ఇచ్చేస్తే మాకు రూమ్ కీస్ ఇచ్చేసారనమాట. యాక్చువల్గా అయితే మాది 216 అనమాట రూమ్ నెంబరు. కానీ అక్కడ ఏదో పని ఏసీ ఏదో రిపేర్ అయ్యిందని చెప్పి మాకు 214 ఇచ్చారు. సెకండ్ ఫ్లోరు 214 అనమాట మాది. ఇక్కడైతే అదిగోండి ఫిల్ చేస్తున్నారు. మొత్తం అడ్రస్ అన్నీ ఫిల్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్స్ అవి వాళ్ళు అడుగుతుంటే జాబ్ తాలూకా డీటెయిల్స్ రాసేసి ఫిల్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు కీస్ ఇచ్చేసారనమాట. చూడండి చాలా బాగుంటుంది హాలిడే హోము. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్లో చెప్పండి.
ఇక్కడ ఇక్కడ లంచ్ డిన్నర్ అవి కూడా ఉంటుంది. మనకి అడుగుతారనమాట, కాల్ చేసి డిన్నర్ ఏం కావాలా అనేసి అడుగుతారు. మనకి ఏం కావాలంటే అది చెప్తాము. అంటే వాళ్ళు ఏమున్నది అనేసి చెప్తారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇదిగోండి కేసు ఇచ్చేసారు, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడైతే నాకు కాంచన సినిమా గుర్తొచ్చింది తెలుసా. కాంచన సినిమా కూడా హోటల్ రూమ్కి వెళ్తారు కదండి, అప్పుడు ఇలాగే కదా ఉంటుంది. నాకైతే చాలా భయం వేసింది. ఇది సెకండ్ టైం కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. ఇదేనండి రూము. చూడండి, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, తర్వాత బెడ్, నెక్స్ట్ బాల్కనీ ఉంటుంది. ఇక్కడ కబోర్డ్స్ అవి కూడా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు బాల్కనీ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాడు మా బాబు. పైనుంచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎవరి డ్రెస్సెస్ అలా పట్టుకొని కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట. పైన కూడా రూమ్ బుక్ చేసుకున్నాము. 300 రూపీస్ దర్శన్కి బుక్ చేసుకుంటాం కదా, ఆ రోజే రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాం అన్నమాట. కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు. చూడండి, కిందన కూడా వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకున్నాను, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆటో మాట్లాడుకొని అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దింపేయమని చెప్పామన్నమాట. అక్కడ దింపేస్తే అప్పుడు బస్సు అయితే బస్సు, లేకపోతే జీప్ అయితే జీప్ పట్టుకొని కొండ మీదకి వెళ్ళాలి. గంగమ్మ తల్లి జాతర. తిరుపతి అంతా చాలా అంటే చాలా హడావిడిగా ఉన్నదన్నమాట. అస్సలు ఫెస్టివల్ వైబ్స్ అంటే అలాగే కదా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ భవన్ అనే హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసేసామన్నమాట. టిఫిన్ అంటే జస్ట్ ఇడ్లీ, దోశలు ఇంకా లేదని చెప్పారు. దోశ ఓన్లీ ఇడ్లీ, పొంగలు, నెక్స్ట్ పూరి, నెక్స్ట్ ఉప్మా కూడా ఉన్నదని చెప్పారు. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని నేను ఉప్మా చెప్పాను, మా హస్బెండ్ ఇడ్లీ చెప్పారు, వీళ్ళిద్దరు పూరి చెప్పుకున్నారు అనమాట. పరకడుపునే పూరి అది తినకండి అన్నా సరే వినలేదు వీళ్ళు. ఇంకా వాళ్ళ ఇష్టం అనేసి వదిలేసామన్నమాట. ఇంకా నాది ఉప్మా అండ్ ఆయనది ఇడ్లీ. ఇంకా టేస్ట్ ఎలా ఉన్నదని మా బాబు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, చాలా బాగుందని చెప్తున్నారు. ఇదిగో మా పిల్లలది పూరి వచ్చేసింది. పూరి చాలా కాస్ట్ ఎక్కువండి. పూరి ఇక్కడ 2 పూరీస్ 60 120 అనుకుంటాను, 60 120. చాలా ఎక్కువే, కాస్ట్ ఎక్కువే ఉందన్నమాట. ఇక్కడ టిఫిన్ తినేసి ఇంకా పైకి వెళ్ళిపోతాం అన్నమాట. బస్ వచ్చింది, బస్సు ఎక్కుదాం అనుకున్నాం కానీ వద్దనేసారు పిల్లలు, జీపే కావాలన్నారు. జీపే కావాలంటే ఇంకా జీప్ మాట్లాడుకుంటే అదిగో ఇలాంటి వ్యాన్లా వచ్చింది, వ్యాన్ ఎక్కేసామన్నమాట.
వ్యాన్ ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. పైకి వచ్చేసాము. పైకి వచ్చేసిన వెంటనే ఇక్కడ సిఆర్ఓ, ఇక్కడ కూడా ఒక రూమ్ బుక్ చేసామని చెప్పాను కదా. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము వచ్చేసామంటే వాళ్ళు రూమ్ మనకి ఇస్తారనమాట. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు. సిఆర్ఓ ఆఫీస్కే వెళ్తున్నారు. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కడియాల మీద నేమ్స్ రాస్తున్నారనమాట. ఆ నేమ్స్ది చూశాడు మా పెద్దబాబు. ఇంకంతే, ఇంకా నాకు కూడా రాయించమని అడిగితే 300 అంట, 400 అంట, 200 అంట. ఇదైతే 300 చెప్పారు. 200కి అడిగితే 200కి ఇచ్చారనమాట. తన పేరు రాయించుకున్నాడు అనమాట. ఇక్కడ సత్య షణ్ముఖ్ అని పేరు రాయించుకొని, మాకు అప్పటికే రూమ్ అలాట్మెంట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. రామ్ బగీచా 2లో అలాట్మెంట్ అయిందనేసి వచ్చింది. అప్పటిలోగా వీడి చేసుకుంటున్నాడు కదా అనేసి ఉండి, ఇది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే మాకు మెసేజ్ వచ్చేసింది ఆల్రెడీ. రామ్ బగీచా 2 దగ్గర అలాట్మెంట్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చిందండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడే ఎక్కువ మంది ఫొటోస్ దిగుతారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర. ఓకే అండి, ఇప్పుడైతే మేము రామ్ బగీచా దగ్గరికి వెళ్తున్నాము. మాకైతే ఎప్పుడు దగ్గరే వచ్చేది, కానీ ఇదైతే చాలా దూరం అండి బాబు. రామ్ బగీచా 2 రెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి అడిగితే రెస్ట్ హౌస్ 2లో ఖాళీ లేదు, 1లోకి వెళ్ళండి అని చెప్పారు. 1లోకి వెళ్తే 1లో అయితే చాలా బాగుందండి. కిందన ఫొటోస్ అవి దిగడానికి చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా చాలా దిగాను ఫొటోస్ అవి. అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే ఎదుగోండి కీస్ ఇచ్చేసారు. ఇక్కడ 2కి వచ్చేసాము. నెక్స్ట్ మాకైతే రూమ్ నెంబర్ 55 వచ్చింది. ఇది 54 వరకే అని చెప్పారు. అటు సైడ్ వెళ్ళాలన్నమాట. రూమ్ నెంబరు 55కి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, క్లీన్గా. 100 రూపీస్ రూమ్ తీసుకుంటారు కదా, 100 రూపీస్ రూమే. కాకపోతే 500 రూపీస్ డిపాజిట్ చేస్తే మనం వెకేట్ చేసేస్తున్నప్పుడు ఆ 500 రూపీస్ మనకు వచ్చేస్తాయి. ఇక్కడైతే ఎవరికి మట్టు వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెంగమాంబ అన్నసత్రం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే అన్నసత్రంకి బయలుదేరామన్నమాట లంచ్ తినడానికి. మాకైతే దర్శనం 2 o'clock ఉంది, కానీ బేగా వెళ్ళిపోతే బేగా అయిపోతుంది కదా అనేసి మేమైతే 300 రూపీస్కి పంచి అది కట్టుకోవాలి కదా. ఇప్పుడైతే మేము అన్నసత్రంకి వెళ్తున్నాం అన్నమాట. మాకైతే పక్కనే వచ్చింది అన్నసత్రం. అన్నసత్రంలో అన్నం తినేసి నెక్స్ట్ వెంటనే ఇంకా దర్శనంకి వెళ్ళిపోదాం అనేసి కవర్లో పంచి అది పట్టేసుకున్నాము. అదే 300 రూపీస్కి పంచి అది కట్టుకోవాలి కదా.
అందుకని అది కూడా పట్టుకొని ఇంకా మళ్ళీ రూమ్‌కొచ్చి మళ్ళీ వెళ్తే చాలా దూరంగా నడవాల్సి వస్తదని అదిగోండి వెళ్ళిపోతున్నాము ఇంకా. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా పట్టుకొని వెళ్తున్నామనమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కావాలంటే బాటిల్స్ అవి కొనుక్కోవడం ఇబ్బంది కదా! అందుకని వాటర్ బాటిల్‌తో వాటర్ పట్టేసుకుంటే బావుంటదని చెప్పి ఇప్పుడు అన్నదానంకి వెళ్తున్నాము. ఇటు సైడ్ ఎప్పుడు రాలేదండి మేమైతే. ఇదే ఫస్ట్ టైము. ఇక్కడే సారంగి హోటల్ కూడా ఉంది. ఇది ఇన్‌స్టాలో చూసాను. ఈ హోటల్ ఎక్కడ అనుకుంటే ఇంకేంటి మాకు ఇక్కడే కనిపించింది. ఇక్కడైతే వినాయకుడి టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసాం. శ్రీ వెంగమాంబ అన్నసత్రంకి వచ్చేసాము. మా నలుగురు చెప్పుల్స్ ఇక్కడ ఇప్పేసి, చెప్పులు వేసుకోకూడదు కదా, ఇక్కడ ఇప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట. ఎక్కువ మందే ఉన్నారండి. ఇక్కడ అన్నం తినేసి ఇంకా వెంటనే ఫోన్స్ అవి ఇదిగోండి వెంగమాంబ టెంపుల్ అది అన్నసత్రంకి వచ్చి ఈసారి అయితే వడ తినడం ఫస్ట్ టైం అండి. నేను వడ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైము మేము వెళ్ళడం. ఇదిగో ఫొటోస్ మేము ఇందులో పెడితే బాగా రాలేదు, క్లారిటీగా లేదు. కానీ మేము తీసుకునే దగ్గర అయితే క్లారిటీగా ఉంది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ మేము ఇక్కడ కాంచీపురంకు ఎలా వెళ్ళాలో ఏంటో అని స్టేషన్ దగ్గరకు వచ్చాము.